ఇది ఒక మోటివేషనల్ వీడియో అస్సలు కాదు. ఇది మీరు తెలుసుకోవాల్సిన నిజం. మోటివేషన్ ఈజ్ నథింగ్ వితౌట్ దీస్ 3. అంటే ఈ 3 విషయాలు లేకుండా మోటివేషన్ అనేది అస్సలు పనికిరాదు. మీరందరూ సక్సెస్ అవ్వడానికి యూట్యూబ్లో హౌ టు బికమ్ సక్సెస్ఫుల్ పీపుల్ స్టోరీస్ అని సెర్చ్ చేసి మోటివేషనల్ వీడియోస్ చూశారు, చూస్తూనే ఉన్నారు. కానీ దానివల్ల మీకు వచ్చేదేమీ లేదు. మరి సక్సెస్ అవ్వడానికి ఏం చేయాలి, ఎలా సక్సెస్ అవ్వాలి అని అడిగితే నేను చెప్తాను. శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి వివరించిన ఒక గ్రేట్ కాన్సెప్ట్ని మీకు నేను చెప్తాను. అలాగే ముందు చెప్పినట్లు అదే మోటివేషన్ ఇస్ నథింగ్ వితౌట్ దీస్ 3 అని ఎందుకు అన్నాను, అసలు ఆ 3 విషయాలు ఏంటి అని మీకు అర్థమయ్యేలా చెప్తాను. సో దిస్ వీడియో ఇస్ సంథింగ్ ప్రీషియస్ అండ్ డోంట్ మిస్ ఇట్. వాట్ ఆర్ ద 3 ఫ్యాక్టర్స్ అంటే నేను చెప్పిన 3 విషయాలు ఏంటి? నంబర్ 1 డిసిప్లిన్, క్రమశిక్షణ. నువ్వు ఎన్ని వీడియోస్ అయినా చూడు, ఎన్ని సక్సెస్ఫుల్ స్టోరీస్ అయినా విను, ఎన్ని ట్రిక్స్ అయినా చదువు, కానీ నువ్వు ఇవన్నీ అమలు పరుస్తున్నావా లేదా అంటే నువ్వు చూసింది, చదివింది, విన్నది నీ రియల్ లైఫ్లో అప్లై చేస్తున్నావా లేదా అనేదే ఇంపార్టెంట్. నువ్వు డిసిప్లిన్ అనే ఫ్యాక్టర్ని నీ లైఫ్లో యాడ్ చేసి నువ్వు చదివింది, విన్నది, చూసింది అర్థం చేసుకొని ముందుకు సాగు. డిసిప్లిన్ లేకుండా ఏ వ్యక్తి అయినా కానీ అతనికి ఎంత నాలెడ్జ్ ఉన్నా కానీ దాన్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేడు. ఒకవేళ చేసినా కూడా ఎక్కడో ఒక లోపం కనిపిస్తుంది. అది స్టూడెంట్ అయినా, నువ్వైనా, ఇంకెవరైనా. చదువు కంటే సంస్కారం గొప్పది. ఇది గుర్తుంచుకోండి. నంబర్ 2 కన్సిస్టెన్సీ. గుర్తుంచుకోండి, కన్సిస్టెన్సీ లేకుండా మీరు సక్సెస్ అవ్వలేరు. మీరు ఏదైనా చేయాలని అనుకొని దాన్ని స్టార్ట్ చేస్తారు. కొన్ని రోజులు కాగానే బద్ధకం అంటే లేజినెస్ పెరిగిపోయి, అలాగే ఇంట్రెస్ట్ కోల్పోయి ఇక ఇది కాదులే అని అనుకొని మధ్యలోనే ఆపేస్తారు. మోటివేషనల్ వీడియో చూడగానే ఏదో ఒక ఫైర్ మీ లోపల కలుగుతుంది, కానీ మధ్యలోకి వచ్చిన తర్వాత ఇట్ విల్ బి వ్యానిజ్డ్. అది మీలో ఉండదు. మీరు ఒక డిసిజన్ తీసుకొని ఒక గోల్ని పెట్టుకొని వర్క్ స్టార్ట్ చేశారు అంటే దానికి ఒక ఇంపార్టెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మీరు మధ్యలోనే ఆపేయకూడదు. మీ వర్క్ ఫినిష్ అయ్యే వరకు మధ్యలో ఆగకూడదు. డైలీ హార్డ్ వర్క్ చేస్తూ కొంచెం కొంచెంగా కంప్లీట్ చేస్తూ కన్సిస్టెంట్గా ఉంటేనే మీరు సక్సెస్ అవ్వగలరు. మీరు ఈ రోజు స్టార్ట్ చేసి రేపే సక్సెస్ కావాలంటే ఎలా పాసిబుల్ అవుతుంది? దానికి టైం పడుతుంది కదా. సో కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. కాబట్టి మధ్యలోనే ఆగకుండా ముందుకు వెళ్ళాలి. సక్సెస్ టేక్స్ టైమ్, ఇట్ నీడ్స్ టైమ్. సో డోంట్ క్విట్, డూ ఇట్. నంబర్ 3 పేషెన్స్ అంటే ఓపిక. మీరు పేషెన్స్తో లేకుంటే డిసిప్లిన్, కన్సిస్టెన్సీ ఇవి 2 ఉన్నా నో యూజ్. దీన్ని మీకు ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక చెట్టు పెరగాలంటే ముందు విత్తనం నాటాలి. దానికి క్రమం తప్పకుండా రోజు నీళ్లు పోయాలి. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇలా మీరు ఎప్పటిదాకా చేస్తారు? అది మొలిచి చెట్టు అయ్యే వరకు. అది చెట్టు అవ్వడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అంటే అప్పటిదాకా మీరు వెయిట్ చేయాలి. అప్పుడు మాత్రమే మీరు చెట్టును చూడగలరు. సో ఇప్పుడు దీన్ని మనం అర్థం చేసుకుందాం. ఈ చెట్టు మీ సక్సెస్, విత్తనం మీ డిసిప్లిన్, వాటర్ మీ కన్సిస్టెన్సీ అండ్ టైం ఈజ్ పేషెన్స్. మీరు మీ జీవితంలో సక్సెస్ కావాలంటే డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీతో పాటు పేషెన్స్ కూడా ముఖ్యం. అది లేకుండా సక్సెస్ అవ్వలేరు. ఐ థింక్ యూ గాట్ ఇట్. ఇప్పుడు అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పింది మీకు వివరిస్తాను. అర్జునుడు శ్రీకృష్ణుడితో అన్నాడు, కృష్ణ నేను యుద్ధం చేయలేను అని. అప్పుడు శ్రీకృష్ణుడు అన్నాడు, పార్థ ఎందుకు ఇలా వెనుకడుగు వేస్తున్నావు, ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు అని. దానికి అర్జునుడు అన్నాడు, ఈ రణరంగంలో నాకు కనిపిస్తున్న వారు నా సోదరులు, నా తండ్రులు, నా గురువులు, నా పుత్రులు, నా మనమళ్ళు. వీళ్ళందరూ నా బంధుమిత్రులు. వీరితో నేను ఎలా యుద్ధం చేయగలను? ఒకవేళ మేము యుద్ధంలో గెలిచినా కానీ ఆ గెలుపు వ్యర్థమే కదా అని అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అన్నాడు, అర్జున ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు వెళ్ళిపోక తప్పదు. ఆత్మ అనేదే శాశ్వతం, దేహాలు కాదు. కాబట్టి నువ్వు చేసేది నువ్వు చేయు. ఆత్మని ఎవరూ చంపలేరు. ఆత్మ అనేది ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ శరీరాన్ని విడిచి ఇంకో శరీరంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి నువ్వు చింతించకుండా యుద్ధం చెయ్యి. గెలుపోవడములను విడిచిపెట్టి నువ్వు యుద్ధం కోసమే యుద్ధం చేయు. గెలుపోవడముల గురించి అస్సలు ఆలోచించకు. నీ కర్మను అనుసరించు, కర్మఫలాన్ని కోరకు అని అన్నాడు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఒక పని స్టార్ట్ చేస్తాం, కానీ ఎవరో ఏదో అనుకుంటారని, లేదా మనం చేసేది కరెక్టా కాదా అని, లేదా ఈ పని మన వలన కాదని ఆపేస్తాం. అని శ్రీకృష్ణుడు చెప్పేది ఒకటి. మనం ఒక గోల్ సెట్ చేసుకొని అది కరెక్టా కాదా అని వెరిఫై చేసుకొని ఒక్కసారి వర్క్ని స్టార్ట్ చేసామంటే ఇక మధ్యలో ఆగకూడదు. చివరి దాకా దేని గురించి ఆలోచించకు. నీ వల్ల అయ్యింది నువ్వు చేయి. రిజల్ట్ గురించి ఆలోచించకు. నువ్వు బాగా చదువు, అర్థం చేసుకో, పేషెన్స్గా ఉండు, డైలీ కన్సిస్టెంట్గా చదువు, డిసిప్లిన్గా ఉండు, ఎగ్జామ్ రాయు. రిజల్ట్ గురించి మాత్రం ఆలోచించకు. సో ద రిజల్ట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. నువ్వు ఎంత కష్టపడితే రిజల్ట్ అంత మధురంగా ఉంటుంది. సో రిజల్ట్ మీద కాకుండా నీ వర్క్ పైన ఫోకస్ చెయ్యు. నీ కర్మను అనుసరించు. నేను చెప్పిన ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. కాబట్టి నిజం తెలుసుకోండి. సో మోటివేషన్తో పాటు ఇవి కూడా ఉంటేనే సక్సెస్ అవుతారు. నేను చెప్పిన దానికి మీరు అగ్రి అయితే నెవర్ గివ్ అప్ అని కామెంట్ చేయండి. ఈరోజు నుంచి మనం అందరం కలిసి ముందుకు వెళ్దాం.
ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.